ప్రధానమంత్రి మోదీ అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఆ వార్త ఏంటంటే ముందు ప్రజల హృదయాలను గెలవండి అనే ఒక వార్త ఇక్కడ హల్చల్ చేస్తుంది. ఆ వార్త ఏంటంటే ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం, మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా, విపక్షాలది అంత డొల్లతనమా, అత్యంత వేగవంతమైన మెట్రోను యూపీలో ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ. అంటే అత్యంత వేగవంతమైన మెట్రోను ప్రధానమంత్రి నిన్న ఆదివారం లాంచ్ చేసిన సందర్భంగా ఆ చిత్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే మేరట్ మెట్రో రైల్లో ప్రయాణికులతో సంభాషిస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు పంకజ్ చౌదరి కూడా ఉన్నారు. అంటే పిల్లలతో ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు ప్రధానిగా మారాలి, ప్రధానమంత్రి అవ్వాలని ఉంటుందని కొన్నిసార్లు ఉంటారు. కొన్నిసార్లు అత్యంత భయంకరమైన రోగాన బారిన పడిన వాళ్ళు అటువంటి కోరికలను నెరవేర్చుకునే సందర్భంలో మన దగ్గర చాలామంది కమిషనర్గా ఉండాలనుకున్నప్పుడు కొంతమంది కమిషనర్గా కూర్చోబెట్టారు, ఆ డ్రెస్ వేసి కొత్వాల్ సాబ్గా పిలిపించి. అంటే వాళ్ళ కోరికని ఆ విధంగా నెరవేర్చడానికి ప్రభుత్వం చాలా సందర్భాల్లో వాళ్ళకి ఫుల్ఫిల్ చేసింది. సో ఇక్కడ కూడా ప్రధానమంత్రి పదవి కావాలనుకునే వాళ్ళు కొంతమంది ప్రధానమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి, జనరల్గా పిల్లలందరూ చదువుకునేటప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే నేను కలెక్టర్ అవుతా, లేదంటే పోలీస్ అవుతా, పైలట్ అవుతా, ఇంజనీర్ అవుతా ఇలా చెప్తారు. కానీ రాజకీయ నాయకుడిని అవుతాను, లేదా ప్రధానమంత్రిని అవుతాను, ఒక మంత్రిని అవుతానని చెప్పి ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్పరో తెలియదు. సో ఆ విధంగా బాటలు వేసేలాగా పిల్లలకి అది కూడా, అంటే మేధావులందరూ కూడా అటు వ్యాపారాల వైపు లేదా ఉద్యోగాల వైపు వెళ్ళిపోవడం వల్లే పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక్కసారి ఆ వార్త చూస్తే ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలని తపన పడుతున్నారు, ముందుగా ప్రజల హృదయాలను గెలవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంటే ఏదైతే విపక్షాలు ఊరిక ప్రధానమంత్రి అయిపోదాము అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న తపనతో ఉన్న నేపథ్యంలో ఈ విధంగా అందరూ మాట్లాడటము కాదు, ముందు ప్రజల హృదయాలను గెలవండి, అలాగే కీలకమైన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వపు అడుగుజాడల్లో నడవాలనేది కూడా చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి పరోక్షంగా విపక్షాలకి చురకలు అంటించిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక 1 or 2 months బ్యాక్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ముందు మీకు నాయకత్వం నేను కొరవడింది, దానికి సంబంధించి ప్రధానంగా మంచి నాయకుడిని ఎన్నుకోండి అనే విధంగా కూడా చురకలు అంటించారు. అలాగే ప్రధాని మోదీ పేర్కొన్నారు, పార్లమెంట్లో ప్రధాని సీటును ఆక్రమించుకోవాలని మహిళా ఎంపీలను ఉసుగొలపడం ద్వారా ఎవరూ ఆ స్థానాన్ని చేరుకోలేరని స్పష్టం చేశారు. మాతృమూర్తుల్ని సోదరీమణులను ఇలా పార్లమెంట్లో ముందుకు నెట్టేంత డొల్లగా మారిపోయారా అని పరోక్షంగా లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ మాతృమూర్తుల్ని సోదరీమణుల్ని అంటే ఆబ్వియస్లీ సోనియా గాంధీ గారు కానీ ఇక్కడ ప్రియాంక గాంధీ గారు కానీ ఈ విధంగా మహిళా సెంటిమెంట్తో మహిళలైతే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కొరవడి వాళ్ళు ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేలాగా ఉంది. బట్ ఎవరైనా సరే ప్రజల మనసును గెలుచుకోవాలి, ప్రజలతోనే ఉండాలి, 24/7 పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. అలాగే దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మెట్రో లైన్ ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఆదివారం మోదీ ప్రారంభించారు. నమో భారత్ రైలును సైతం జెండా ఊపి ప్రారంభించారు. 12,930 కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకవైపు అన్నీ లాంచ్ చేసుకుంటూ అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ఏకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోదీ ఇక్కడ అభివృద్ధిని కూడా బాటలు వేస్తూ దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకో వార్త చూడండి, ఓటీపీలు చెప్పకండి, పాస్వర్డ్లు మార్చండి, లావాదేవీల్లో ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పొద్దని అంటే ప్రతిదీ కూడా ఆయన ఎంత బాధ్యతగా ఇక్కడ వ్యవహరిస్తున్నారంటే ఓటీపీలు చెప్పకండి, పాస్వర్డ్లు మార్చండి, డిజిటల్ మోసాలపై అప్రమత్తం సుమా, మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఈ మన్ కీ బాత్ని ఏదైతే ఆల్ ఇండియా రేడియోలో ప్రతి వారం కూడా ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ ఒక్కొక్క సందర్భంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉండే కీలకమైన కళల గురించి, అంతరించిపోతున్న కళలు, చేనేత అయితేనేమి, పనిముట్లు అయితేనేమి, చేతి ద్వారా తయారు చేసే చాలా కళలకు సంబంధించి అంతరించిపోతున్న నేపథ్యంలో ఒక్కొక్క వారం ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కళలను గుర్తు చేస్తూ వాటిని బతికించే ప్రయత్నం చేస్తూ ఇక్కడ
డిజిటల్ మోసాలపై కూడా అప్రమత్తంగా ప్రతి వారం కూడా మన్ కీ బాత్లో ఇలా మాట్లాడడం అనేది ప్రజలు ఉద్దేశించి అంటే ఎంత బిజీగా గడుపుతారో చూడండి. ఏదో ఆదివారం రిలాక్స్ అవుదాం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, శని ఆదివారాలు కాస్త 5 రోజులు ఫుల్గా ప్రెషర్ ఉంది, ఇప్పుడు రిలాక్స్ అవుదాం అని లేదు. అలా రిలాక్స్ అయితే దేశం పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ప్రతి క్షణము ప్రతి మినిట్ అంటే ఒకసారి ఒక సర్వేలో కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ గడిచిన 10-12 ఏళ్లలో కేవలం అసలు సెలవు పెట్టిందే లేదంట ప్రధాని మోదీ గారు. అనారోగ్య బారిన పడ్డాను, లేదంటే ఇవాళ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయండి, లేదా ఇంటి పట్టునే ఉంటాను అనేదే లేదంట. అది ఎట్లా సాధ్యం? ఒకవైపు అయోధ్య రామ మందిరం లాంటి నిర్మాణాలు జరిగినప్పుడు మరలా అయోధ్యన బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేసి జరిగే వరకు కూడా కఠిన ఉపవాస దీక్ష ఎలా ఉన్నాడు ఆయన? కేవలం నీరు పుచ్చుకుంటూనే. అది కూడా లేదనుకుంటా. ఆ 11 రోజులు 12 రోజులు దీక్ష తీసుకున్నారు. తర్వాత బాలరాముని ప్రతిష్ఠ అయిన తర్వాతే తులసి తీర్థముతో తన యొక్క ఉపవాసాన్ని విరమించారు. అంత కఠోర దీక్ష ఎలా వస్తుంది? సామాన్యులకి ఇది సాధ్యమా? ఆ సంకల్ప బలం ఎవరికైనా ఉందా? నోబడి. సో అట్లాంటి వ్యక్తి ఇక్కడ మన్ కీ బాత్లో ప్రతిదీ కూడా మీరు కళలకు సంబంధించి కానీ, మహిళా సాధికారతకు సంబంధించి కానీ, డిజిటల్ మోసాల గురించి సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, పైగా చదువుకున్నది పెద్దగా ఏమీ లేదు. విపక్షాలు విమర్శించినట్టుగా ఒక ఛాయ్ వాలా, ఎగ్జాక్ట్లీ ఒక ఛాయ్ వాలా కుమారుడు ఈ విధంగా ఈరోజు దేశాన్ని కాదు ప్రపంచ దేశాల్లో కూడా నమో అంటున్నారు. నరేంద్ర మోదీ నమో. వికసిత్ భారత్గా ఎలా ముందుకెళ్తోంది? ఎందుకు భాజపా పార్టీ 3వ సారి కూడా ఈయన్నే ప్రధానమంత్రిగా ఉంచే ప్రయత్నం ఎందుకు చేసింది? ఇన్ని రీజన్స్, ఇన్ని సంకల్ప బలాలు, ఇంత కఠోర దీక్షలు ఉన్నాయి కాబట్టే ప్రధాని మోదీ 3వ సారి కూడా ప్రధానమంత్రి పీఠ అధిరోహించారు. మోదీ 3.0 ప్రజెంట్ నడుస్తోంది. సో అంటే ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఆయన భుజం తడుతూ యావత్ భారతావని ఉద్దేశించి ప్రసంగించడం, మన్ కీ బాత్లో ప్రతిసారి కూడా ఒక కీలకమైన టాపిక్ని ప్రస్తావించి దాని మీద మాట్లాడడం కూడా జరుగుతోంది.